Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. వేదవతి కథ. ఈ ప్రసంగమున భగవంతుడగు శ్రీరాముని చరిత్ర యొక్క ఒక అంశమును తెలుపుట. భగవతి సీత అట్లే ద్రౌపది యొక్క పూర్వజన్మల వృత్తాంతము. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, ధర్మధ్వజుడు కుశధ్వజుడు ఆ ఇద్దరు రాజులు కఠినమైన తపస్సు చేశారు. భగవతి లక్ష్మిని ఉపాసించారు. తమ ఒక్కొక్క కోరికను సఫలం చేసుకున్నారు. మహాలక్ష్మి యొక్క వరప్రసాదమున వారికి రాజులకు సదవకాశము మళ్ళా ప్రాప్తించింది. వారి మనస్సులలో ధార్మిక భావం జనించింది. వారు పుత్రవంతులయ్యారు. కుశధ్వజుని పరమసాధ్వియగు భార్య పేరు మాళావతి. సమయానుకూలముగా ఆమెకొక పుత్రిక జన్మించింది. ఆ కుమార్తె లక్ష్మీ అంశ. చాలా కాలమునకు ఆమెకు జ్ఞానోదయం అయ్యింది. జన్మించగానే ఆ కన్య స్పష్టముగా వేదమంత్రములను ఉచ్చరిస్తూ ఉంది. ఆమె లేచి సూతికా గృహము నుండి బయటకు వచ్చింది. అందువలన వేదవీధులు ఆమెను వేదవతి అని నామకరణం చేశారు. పుట్టగానే ఆమె స్నానం చేసింది. వెంటనే తపస్సు చేసుకోవటానికై అడవులకు వెళ్ళింది. భగవంతుడగు నారాయణుని చింతనలో తత్పరురాలైన ఆ దేవిని ఇంచుమించు అందరూ కూడా ఆపారు. కానీ ఆమె ఎవ్వరి మాటలను వినలేదు. తపస్వినియగు ఆ కన్య ఒక మన్వంతరము వరకు పుష్కర క్షేత్రమున ఉంది. ఆమె తపస్సు మిగుల కఠినమైనది, కానీ అవలీలగా జరుగుచుండెను. అత్యంత తపోనిష్ఠురాలై కూడా ఆమె శరీరము చెక్కు చెదరలేదు, బలహీనత చోటు చేసుకోలేదు. ఇంతలో ఆమెకు స్పష్టముగా ఆకాశవాణి వినవచ్చింది. సుందరి, రాబో జన్మలో నీకు భగవంతుడగు శ్రీహరి భర్త కాగలడు. బ్రహ్మ మొదలగు దేవతలు కూడా స్వామిని అనేక విధములా ఉపాసించి అతి కష్టం మీద ఆదిదేవుని పొందుదురో అట్టి పరమప్రభువును భర్తగా పొందు సువర్ణావకాశము నీకు లభ్యము కాగలదు. మునీంద్ర, ఇట్లు ఆకాశవాణిని వినిన తరువాత వేదవతి అను ఆ కన్య గంధమాదన పర్వతానికి వెళ్ళింది. అక్కడ ఆమె మునుపటి కంటే అధిక కఠినమైన తపస్సును చేయడం ప్రారంభించింది. అచ్చటనే ఒకరోజు ఆమె తన ఎదుట రావణుణ్ణి చూసింది. అతనిని అక్కడి నుండి నివారించుటంత తేలికైన పని కాదు. అప్పుడు వేదవతి అతిథి ధర్మమును అనుసరించింది. అర్ఘ్యపాద్యములను మధుర ఫలములను ఇచ్చి సత్కరించింది. రావణుడు మిగుల నీచుడు. ఫలములను సేవించిన తరువాత అతడు ఆమెతో ఇలా అన్నాడు, కళ్యాణి, నీవెవరవు? ఎందుకిక్కడ ఉన్నావు? ఆ దేవి మిగుల సౌందర్యవతి. ఆ సాధ్వి ముఖమండలము నవ్వుతో కప్పబడి ఉండెను. ఆమెను చూసి దుష్టుడగు రావణుడు మూర్ఛితుడయ్యను. అతని హృదయము వికారములచే సంతప్తమయ్యను. వేదవతిని చేతితో లాగి ఆమెను సింగారించవలనని అతనికి బుద్ధి పుట్టెను. రావణుని ఆ దుష్టచేష్టితమును చూసి ఆమె మనస్సు క్రోధపూరితమయ్యను. ఆమె రావణుని తన తపోబలము చేత అతని కాళ్ళు చేతులను స్తంభింపచేశాను. అప్పుడు అతడు జడుని వలె నిశ్చేష్టితుడయ్యాడు. ఏమైనా చెప్పుటకును చేయుటకును అతనిలో శక్తి లేకుండెను. ఆ స్థితిలో అతడు ఆమె దగ్గరికి వెళ్ళి కమలలోచనయగు ఆ దేవిని తన మనస్సులో స్తుతించటం మొదలుపెట్టాడు. శక్తి ఉపాసన ఎన్నటికి విఫలము కాదు. దీనిని సిద్ధింపజేయు తలంపుతో దేవి వేదవతి రావణుని ఎడల సంతుష్టురాలయ్యింది. పరలోకమునందు అతని స్తుతికి ఫలమునిచ్చుటకు ఆ దేవి నిశ్చయించింది. అతనికి వెంటనే ఇలా శాపం ఇచ్చింది, దురాత్ముడా, నీవు కామభావముతో నన్ను ముట్టుకున్నావు. ఇంకా నా బలమును చూచెదవుగాక. నీవు నా నిమిత్తముగా బంధుబాంధవ సహితముగా మృత్యువునకు ఆహారం అవుతావు. దేవి వేదవతి ఇలా పలికి యోగాగ్ని ద్వారా అచ్చటనే తన శరీరమును విడిచిపెట్టింది. అప్పుడు రావణుడు ఆమె మృత శరీరమును గంగలో పడవేశాడు. మనస్సులో ఇలా బాధపడుతూ గృహోన్ముఖుడయ్యాడు. నేనెంత అద్భుత దృశ్యాన్ని చూశాను. ఈ దేవి ద్వారా ఘటిల్లరాని సంఘటన సంభవించింది. ఇట్లా ఆలోచిస్తూ రావణుడు గట్టిగట్టిగా ఏడవసాగాడు. మునీంద్ర, మహాసాధ్వియగు ఆ దేవి వేదవతియే
రెండవ జన్మమున జనకుని కన్యకగా ఆవిర్భవించింది. ఆ దేవి పేరే సీత. ఆమె కారణముననే రావణుడు మృత్యువునకు గ్రాసమయ్యాడు. వేదవతి మహాతపస్విని. పూర్వజన్మ తపప్రభావమున స్వయముగా భగవంతుడగు శ్రీరాముడు ఆమెకు భర్త అయ్యాను. ఆ రాముడు సాక్షాత్తు పరిపూర్ణతముడగు హరియే. ఆ జగత్ప్రభువును ఆరాధించుట అందరికీ అంత సహజము కాదు. దేవి వేదవతి భయంకరమైన తపప్రభావము చేత ఆ స్వామిని పొందెను. సీతాదేవి రూపమున విరాజమానురాలై ఆ సుందరి చాలా కాలము వరకు భగవంతుడగు శ్రీరామునితో కూడి సుఖములను అనుభవించెను. పూర్వజన్మ విషయములు ఆమెకు జ్ఞాపకముండెను. కానీ తాను తపస్సు చేయునప్పుడు కలిగిన కష్టముల వైపు ఆమె ధ్యాస లేదు. ఇప్పటి ఆనందము ఎదుట ఆమె సకల క్లేశములను మర్చిపోయాను. శ్రీరాముడు పరమ గుణవంతుడు, సకల శుభలక్షణ సంపన్నుడు, రసికుడు, శాంత స్వభావుడు, అత్యంత కమనీయుడు, స్త్రీలకు సాక్షాత్తు కామదేవుని వలె సుందరుడు, శ్రేష్టతమగు దైవము. వేదవతి తాను కోరుకొనిన అట్టి స్వామినే పొందెను. కాలమహిమ చాలా గొప్పది. భగవంతుని లీలలు చిత్రాతి చిత్రములు. రఘుకులభూషణుడు సత్యసంధుడు భగవంతుడగు శ్రీరాముడు తండ్రి మాటలను సత్యము చేయుటకై అడవులకు వెళ్ళిపోయాను. ఆ స్వామి సీతాలక్ష్మణుల వెంట సముద్ర సమీపమున నిలిచి ఉండెను. ఈ మధ్యలో బ్రాహ్మణ రూపధారి అయి అగ్నిదేవుడు ఆ ప్రభువును కలిసెను. భగవంతుడగు రాముని దుఃఖితునిగా చూసి విప్రరూపధారియగు అగ్ని మనస్సులో బాధపడెను. అప్పుడు సర్వదా సత్యవాదియగు అగ్నిదేవుడు సత్యమును ప్రేమించు భగవంతుడగు రామునితో ఇట్లు సత్యమయ వచనములను పలికెను. బ్రాహ్మణ వేషధారియగు అగ్ని చెప్తున్నాడు: భగవన్, నా ప్రార్థన కొంత ఉంది, వినండి. శ్రీరామ, సీతాపహరణ సమయము ఇప్పుడు మీకు సమీపిస్తున్నది. ఈ సమయముననే ఈమె హరింపబడగలదు. అందువలన జగజ్జననియగు ఈ సీతాదేవిని నాయందు సమావేశపరచుడు. ఛాయామయయగు సీతను మీ వద్ద ఉంచుకోండి. సమయానుగుణముగా ఈ మాతను మీకు తిరిగి సమర్పిస్తాను. అప్పుడు ఆమెకు పరీక్షయను లీల కూడా జరిగిపోవును. ఈ కార్యమునకై నన్ను దేవతలు ఇక్కడికి పంపారు. నేను బ్రాహ్మణుడను కాను, సాక్షాత్తు అగ్నిని. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.